హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజా నాగండి. ఈరోజు మనము గుల్పాప్టే చేసుకుందామండి. గోధుమలు ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇటువైపు వేసినాను. దీంట్లో ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇంకా వేగాలి. ఇవి వేస్తున్నాను. వేయించినాక ఎలా చేయాలో చూపిస్తానండి మీకు. మనం ఎక్కువగా మంట పెట్టుకున్నామంటే మాడిపోతుందండి. చూసి నీట్గా వేయించుకోవాలి. ఇది మనకు మామూలు పేలాలు పోయినట్టు చిట్పట్లాడుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం చేసుకోవాలి. అవన్నీ హెల్త్కు ఇదమ్మా. ఇప్పుడు ఈ గుల్పాప్ట్ కూడా అంతే, ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే ఇట్లా వేపుకోవాలి, బాగా వేపుకోవాలా. వేపింది ఇట్లా మీకు ఇది వచ్చిందంటే పేలాల కట్టు, అప్పుడు బాగా వేగింటుంది. మీకు పొడి కూడా నున్నగా అవుతుంది. చూడండి, మామూలు గోధుమలకు దీనికి ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఎంత వాచింది, లావుగా ఉన్నాయి కదా. అదే ఈ గోధుమలు ఇంకా వేగలేదు కాబట్టి చిన్నగా ఉంటాయి. సో దాన్ని చూసి చేసుకోవాలి. చూసి కొబ్బరి తురిమినావా? కొబ్బరి చూద్దాం. కొబ్బరి తురిమినావు కదా. దీంట్లోకి వేసి ఇప్పుడు కొంచెము వేడి చేసుకుందాము. అంటే ఎక్కువ వేయించే పని ఏం లేదు, ఊరికే వేడి బాణాల్లో వేస్తే చాలు. ఇదే మనకు ఇదైపోతుంది. ఎందుకంటే కొంచెము కొబ్బరి పచ్చి వాసన వస్తుంది కదా. అట్లా కాకుండా ఇది ఈ ఆలోకి దీన్ని ఇది చల్లారినాక మనము పొడి చేసుకోవాలి. చూసి దీన్ని బాగా పొడి చేసుకుంటే నున్నగా పొడి అవుతుంది. ఇది కొంచెం ఈ చాట్లేకి ఏమిట్లేకన్నా వేసి పెడదాం. ఇది ఆరాలి కదా. ఆరినాక దాన్ని పొడి చేసుకుని దీన్ని నేను కొద్దిగా పొడి చేద్దాం. అంతే, ఇట్లా వేసి పెట్టేసుకుంటే మనం చాట్లకి అదే ఆ నెమ్మంతా ఉంటుంది. అది అందులో చలి ఉంది, వాన ఉంది కదా. ఇప్పుడు మనం అంతా వర్షం రోజే పెట్టుకున్నాం పిండి చేసేది. అదే చూడండి అత్త, ఉల్పాపు చేస్తూ ఉన్నాం మేము. హాయ్ చెప్పండి మన వాళ్ళందరికీ. హాయ్ చెప్పండి. హాయ్ అనండి, హాయ్ అనండి, చెయ్యనండి. మా అత్తగారు చూడండి, చల్లంట ఎలా కూర్చున్నారు. ఇది ఇప్పుడు కొంచెం చల్లారినాక మిక్సీ వేసుకుందాము. దీన్ని వేడి బాణట్లోనే నేను వేయిస్తున్నా అండి. అంటే బాణలి ఎక్కువ వేడి ఉంది, దీంట్లోనే చాలుమా. దీన్ని ఏలక్కలు పొడి చేసుకోవాలి. చూసి ఆ ఏలక్కలు పొడి చేసేది వేయండి. ఇది బెల్లం కావాలి. బెల్లం దేంట్లోకి పాకు పట్టేది చూడండి. దీంట్లో ఇప్పుడు 4 లోటాలు పిండి అయింది. అంటే నేను 3 లోటాలంతా బెల్లం వేసుకుంటాను, పాకు తీసుకుంటాను. ఇది ఇప్పుడు మనము ఇందాక గోధుమలు వేయించుకున్నాం కదండి, ఇది మిక్సీ చేసి ఇక్కడ చూడండి మా అత్తగారు జల్లెడ పడుతున్నారు. అలా జల్లెడ పట్టుకోవాలి. చూస్తున్నారా మీరు? ఆ పిండిని జల్లెడ పడుతున్నారు. ఆ జల్లెడ పట్టిండే పిండి అండి ఇది కూడా. ఇప్పుడు అది ఇంత అయ్యేలోకి నేను పాగెత్తుకోవాలి. పాగంటే బెల్లం కరిగించుకుని ఊరికే కొద్దిగా తీగపాగు వస్తే చాలండి. అలా చేసి చూపిస్తాను మీకు నేను ఇప్పుడు. ఒకటి మోటార్ వేస్తున్నారేమో. 2 బెల్లంను ఇలా దంచి మనము పొడి చేసుకోవాలండి. అప్పుడు బాగా కరిగిపోతుంది తొందరగా. 3 అండి, 3 గ్లాసులు వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నీళ్లు వేసి, ఒక గ్లాస్ అంత నీళ్లు వేసి మనము పాగు పట్టుకుందాము. ఇది మునిగితే చూడండి, ఇలా మునిగేలాగా పాగేసుకోవాలి. కొద్దిగా కనపడుతూ ఉంది మీకు, అదిగో అలాగా కరిగిందండి బెల్లము. దీన్ని వడబోస్తాను ఇప్పుడు. దీంట్లో ఏమైనా చెత్త ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. పుల్లలు ఉంటాయి అత్త. మళ్ళీ మట్టి ఏమన్నా కూడా అడుగును ఉంటే వచ్చేస్తుంది. ఇసుక అదేమన్నా ఉంటే వచ్చేస్తుంది క్లీన్గా. చూడండి ఇంత చెత్త వచ్చింది.
అందుకే వడపోసుకుంటే మంచిది. చూడండి, ఇది ఇప్పుడు కొద్దిగా మనకు పాగు వచ్చింది. అంటే జామున్ పాగు వచ్చినంత వస్తే చాలండి, తీగ పాగులాగా. ఇక్కడ చూడండి పాగు ఇలా అంటే చిక్కగా రావాలండి చేతికి. అప్పుడు మనం ఈ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ఏదమ్మా, కొబ్బరి వేసేసుకుందాము. దీన్ని వేయను, నేను తీస్తా. కొబ్బరి వేసి కలుపుదాము పాగులోకి. ఎండు కొబ్బరి దీంట్లోకి ఏలక్కలు కూడా వేసేసినావు కదా చూసి, ఏలక్కలు బాగా వాసన వస్తుంది. గమ్మని నెయ్యి వేసేసి దీంట్లోకి ఫుల్ వేయద్దు, కొద్దిగా ఒక సగమే పర్వాలే. మరి చాలకపోతే వేసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు పిండి కొంచెం కొంచెం వేసుకుంటారు, నేను కలిగి పెడతా ఉంటా దీంట్లో. చుండీలా పిండి వేసుకోవాలి, కలిగి పెడతా ఉండాలి. అంటే నేను స్టవ్ ఆఫ్ చేసినానండి. ఇది ఆల్రెడీ మనం ఇది బాగా వేయించుకున్నాం కాబట్టి గమ్మని వాసన ఉంటుంది. ఇదేమి ఇంకా మీకు స్టవ్ అంటించే పని లేదు. ఆ పాగకు తగినంత మనం పిండి వేసుకుంటే అయిపోయిందండి. చూద్దాం, కొంచెం వెడల్పుగా ఉండే పాత్ర అయితే ఇంకా బాగుంటుందండి. అయినా కానీ ఇలా కలుపుకోవచ్చు మనము. పిండి ఏమైనా తక్కువ పడిందంటే మరీ కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు అండి. ఫస్ట్ ఇలా కలుపుకోవాలి, సరిపోతుందండి. మీకు పాత్రలో ఇలా పిండి కనపడుతుందండి, కానీ మనం కలిపేసరికి సరిపోతుంది. ఆరే వాళ్ళకి ఇది ఉంటలు బాగా వస్తాయి. కొంచెం పిండి పర్వాలే. అంటే ఇదేం మీకు గట్టిగా కాదు, అది కలిగి పెడతాను. కిందకి దించి కలిగి పెడదామా? నేను బాగా కలుపుకుని మరి చూపిద్దాం. చూడండి, అన్నీ ఇట్లా ఉంటలు కట్టేసుకుందాము. ఉంటలు కట్టి మనము ప్లేట్లో పెట్టుకుంటే అయిపోయిందండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉందండి. మీకు కావాల్సిన సైజు మీరు నేను కడతాలే చూసి, చైన్ వస్తుంది మీకు. ఈరోజు వీడియోలు అన్నీ మన సుసితోనే అనుకోని వీడియోలు కదా చూసే. చూడు బాగా వస్తుంది, రవ్వంటలాగానే సేమ్. ఇప్పుడు రవ్వంటలాగా వస్తుంది ఇది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. అందులో ఎండు కొబ్బరి నెయ్యి కదా. పాగు పట్టుకోవడం కూడా ఎక్కువ కష్టం కాదు, ఎట్లాంటి వాళ్ళు పాగు పట్టేయచ్చు. ఊరికే కరగబెట్టి కొంచెం చూడ టేస్ట్. తినే ముందే బాగుందంటే ఎట్లా ప్రసాద్? తినేలా, తిన్నాక చెప్తే. అంటే ఫస్ట్ తిన్నావు కదా నువ్వు. బెల్లం అంతా కరెక్ట్ ఉందా? టేస్ట్ బాగుంది కదా. నాకేమో గమ్మని వాసన వస్తుంది తప్ప ఇంకా రుచి చూడలేదు. బాగుందా? మా మరిది తింటున్నారండి, చాలా బాగుందంట. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆయన తింటుంటే మీకందరికీ నోట్లో నీళ్ళు వస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి మా అత్తగారు చూడండి, నేను ఇలా అంటున్నానని నవ్వుతున్నారు. ఆమె కూడా చేస్తున్నారండి, చూస్తున్నారా ఇవన్నీ. నేను చాలా ఖుషిగా ఉంటుందండి ఇలా అందరూ కలిసి చేసుకుంటే. ఇవి చాలావని ఇంకా చేద్దామని మరీ కొబ్బరి తురుముతున్నారండి మా మరదలు. ఇంకా కొంచెం చేద్దాం వదిన, ఇది చాలా బాగుంది అని. సో మీరందరూ కూడా చేయండి. గుల్పాప్టే ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాగుందా? అత్త ఎట్లుంది అత్త గుల్పాప్టే? బాగుందా? మీరు చేస్తుంటారా మీ కాలాల్లో ఇట్లాంటివన్నీ? తక్కువ కదా. ఏం లేదత్త, మీరు చలివిడి చేస్తూ ఉంటారు, మేము గోధుమ పిండి వేసి చేస్తున్నాం, అంతే వ్యత్యాసం. గోధుమలు వేపి చేస్తున్నాము, మీరంతా చలివిడి మళ్ళీ రవ్వంటలు చేస్తుంటారు కదా. అట్లా ఇది కూడా సేమ్ అట్లనే. రవ్వంటకు బదులు రవ్వ వేసే బదులు మనము గోధుమ నూక వేసి చేస్తాం. ఇంకోటి తింటావా ప్రసాద్? చూడండి ఇవన్నీ ఇలా అయినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.